నమస్తే అన్న. నమస్తే. ఏ టైం నుంచి స్టార్ట్ చేసారన్నా షటిల్? మేము 6:30కి వస్తాం ఇక్కడికి. 6:30. ఎంతసేపు ఆడుతారా డైలీ? 7:30, 8 వరకు. సో కొంత యాక్టివ్ అవుతుంది బాడీ ఆడిన తర్వాత? యాక్టివ్ అవుతుంది. డైలీ కంపల్సరీ అనేగా? డెఫినెట్గా ఆడతాం. అంతేనా? ఓకే. ఇది ఆర్మూరు ప్రాంతమే కదా అది? అవును. ఓకే. ఎట్లుందన్నా మీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కదా, అవును. జీవన్ రెడ్డి కూడగొట్టి నాకు అవకాశం ఇచ్చారు. సో జీవన్ రెడ్డికి కూడగొట్టి మంచి పని చేసినాం, మంచి అభ్యర్థిని ఎన్నుకున్నాం అన్న ఆలోచనకు వచ్చిరా? డెఫినెట్గా బాగానే పని చేసినాం. ఓకే, బాగానే ఉంది. సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందన్న? 120 రోజులు దాటింది వాళ్ళ అధికారులకు వచ్చి. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, ఆప్షన్ అది అయింది కాబట్టి. అవును. బాగానే ఉందా వాళ్ళ పరిపాలన? ఓకే, బాగానే ఉంది, అలా ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏమనుకుంటారు నార్మల్గా? ఏముంది, యాజ్ యూజువల్గా ఉంది, ఏం తేడా లేదు, అదే నడుస్తుంది. ఎక్కువగా ఏం డిఫరెన్స్ ఏం కనబడలేదు. ఓకే. సో ఆయన 6 గ్యారెంటీలతోటి అధికారంలోకి వచ్చిండు, అమలు అవుతా ఉన్నాయి అనేమన్నా? అది మాకు తెలియదండి. తెలియదు. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, 3 అభ్యర్థులు తెలుసా మీకు? బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి. 3లో ఎవరు బెటర్ అన్న? అది పబ్లికే డిసైడ్ చేస్తుందండి. సో మీరు కూడా ఒక ఓటరే కదా, మీరు కూడా ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటారు. మీరు కూడా గత కొన్ని రోజులుగా ఇక్కడ ఉన్న రాజకీయాలు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎవరు బెటర్ అని మీరు అనుకుంటున్నారు? ఎంపీ కొరకు అయితే డెఫినెట్గా అందరూ బీజేపీకే సపోర్ట్ చేస్తారు మోదీని చూసి. ఇక్కడ ఉన్న క్యాండిడేట్ కూడా ఓకే, కాకపోతే సెంటర్లో బీజేపీ రావాలనేది అందరూ ఆలోచిస్తున్నారు. దాన్ని బట్టి డెఫినెట్గా బీజేపీకి ఇస్తారనుకుంటున్నా. నా తరఫు నుంచి అయితే అలా అనుకుంటున్నారు, ఏమవుతుందో తెలియదు. అంటే ఇప్పుడు ఇట్లా అరవింద్ చూసి ఓటు అనుకుంటారు, లేకపోతే సెంటర్లో బీజేపీ ఉండాలి? ఓన్లీ మోదీని చూసే. ఆల్రెడీ బీజేపీకి 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా సెంట్రల్. 3సారి కూడా ఇస్తాం, 4సారి కూడా ఇస్తాం. ఎందుకన్నా మార్పు రావాల్సిన అవసరం లేదు, అక్కడ కూడా ఉంది కదా. ఇప్పుడు అక్కడ పార్టీ అని కాదు, మోదీ డెవలప్ చేస్తున్నాడు, దాన్ని బట్టే. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ డెవలప్మెంట్ చేసి ఉంటే కాంగ్రెస్కి వేసేవాళ్ళం. మోదీ హయాంలో అవుతుంది కదా, మీరు దేనికి వేస్తారు? సో అంటే మీ మీడియాలో ఉన్నాం కాబట్టి చెప్పరాదు. మీరు కూడా బీజేపీకి వేస్తారు కావచ్చు, చెప్పలేము. ఇప్పుడు పబ్లిక్ డిసైడ్ చేస్తుంది ఇక. ఓకే. సో మళ్ళీ బీజేపీ ఉండాలని మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నాను, పబ్లిక్ ఏమనుకుంటుందో తెలియదు. ఆర్మూర్ కాస్త ప్రశాంతంగానే ఉందా ఇప్పుడు? అంటే అప్పుడు జీవన్ రెడ్డి ఉన్నప్పుడు కొంత ఇబ్బందులు పడ్డారు, నేను కూడా గతంలో కూడా తిరిగినా. ఇప్పుడు ప్రశాంతంగా ఉందా కాస్త? అప్పుడు కూడా బాగానే ఉండే, ఇప్పుడు కూడా బాగానే ఉంది. బాగానే ఉందా? ఓకే, థ్యాంక్ యూ. రైట్.